Hello students. Next 8 marks చూడండి. మనం ఆల్రెడీ find the equation of the circle passing the points 4, 1, 6, 5 whose the center is on the line 4x plus 3y minus 24 equal 0. ఈ మెథడ్స్ లో 2 ప్రాబ్లమ్స్ చెప్పాము. ఈ ప్రాబ్లం మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 లో నేను 2 చెప్పాను. ఈ ప్రాబ్లం కూడా చెప్తున్నా. ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్పినాక ఆ ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే ఇవి మనకు 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. మనకు పేజ్ నెంబర్ 207 లో రోమన్ 3 లో 7 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 2 3 ప్రాబ్లం ఏమడుగుతా అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద 3 పాయింట్స్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ 3 పాయింట్స్ అంటాడు. 3 పాయింట్స్ అన్నప్పుడు ABC తీసుకొని చేస్తాం. వెరీ వెరీ డెడ్ ఈజీ కంపల్సరీగా 8 మార్క్స్ కూడా ఎలా చేస్తాం చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ మనం ఏమంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ ఈ పాయింట్స్ a equal to 0, 0, b equal to 2, 0, c equal to 0, 2. ఇచ్చిన 3 పాయింట్స్ ను ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి అనుకుంటాం. ఏబిసి అనుకొని మనం సొల్యూషన్ చేసుకుంటూ పోతాం. చూడమ్మా, ఇప్పుడు మనకి ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్. ఈక్వేషన్ 1 పిటి అంటే పాసింగ్ ద పాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0, 0. ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. 2 ఎలిమెంట్స్ లో ఒకటి ఎక్స్ అనుకుంటాను, ఒకటి వై అనుకుంటున్నాను. ఒకటి ఎక్స్, ఒకటి వై. చూడమ్మా ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ 2gx 0 ప్లస్ 2fy 0 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే 0, 0, 2g into 0, 2f into 0, g. అంటే c equal to 0, equation 2. Next equation 1 passing the b point b point 11 2, 0. 2, 0 లో 2 ఎలిమెంట్స్ ఏంది x, y ఏమో 0. సబ్స్టిట్యూట్ చేయండి చూడమ్మా. x square plus y square. x square means 2 square plus y square means 0 square plus 2gx అంటే 2 plus 2fy అంటే 0 plus c equal to 0. 2 square 4, 0 square 0, 2 2s 4g plus 2f into 0 0 plus c equal to 0. అప్పుడు ఏమైనా వస్తుందమ్మా 4g plus c plus 4 equal to 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ చూడమ్మా. ఈక్వేషన్ 1 పాసింగ్ ద సి పాయింట్ ఏమో 0, 2 లో 0 ఏమనుకుంటామా 0 is the x, y is the 2. 0, 2 సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2. ఎందుకు పాసింగ్ ద ఈక్వేషన్ 1 x స్క్వేర్ 0 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2gx 0 ప్లస్ 2fy 2 plus c equal to 0. 0 square 0, 2 square 4, 2 into 0 0 plus 2 2s 4f plus c equal to 0. ఏమొస్తుందమ్మా 4f plus c plus 4 equal to 0. ఈక్వేషన్ 4. మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఏ హైయెస్ట్ లో ఒక వాల్యూ నుంచి ఒక వాల్యూ తీసేయాలి. కానీ ఇక్కడ మనకు ఈ సి వాల్యూ ఈక్వేషన్ 2 నుంచి c ఈక్వల్ 0 వచ్చింది. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 చూడండి. ఇప్పుడు ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 లో సేమ్ ఉన్నాయి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 ఏమన్నా 4f ప్లస్ c ప్లస్ 4 మైనస్ ఈక్వేషన్ 3 4g ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. 4f plus c plus 4
బ్రాకెట్ ఉంది కాబట్టి మనం మైనస్ ఉలిగేస్తామా, -4g -c -4f = 0, +c -4 క్యాన్సిల్ మా, +4 -4 క్యాన్సిల్, +c -c క్యాన్సిల్, ఇంకేముంది మా 4f -4g = 0, అంటే 4f = 4g, 4f = 4g, అంటే ఇక్కడ నీకు f వాల్యూ g వాల్యూ సేమ్ ఉంది, ఇక్కడ f వాల్యూ g వాల్యూ సేమ్ కాబట్టి చూడమా 4f = 4g, 4 క్యాన్సిల్ అంటే f = g, అంతే కదా 4g, 4f = 4f అంటే 4 ఉన్నాయి కదా 4 క్యాన్సిల్ f = g, అంటే f వాల్యూ g వాల్యూ సేమ్ చూడమా, ఇప్పుడు f వాల్యూ g వాల్యూ సేమ్, ఒకసారి చూడండి చూడమా, ఇప్పుడు మనకి fg వాల్యూ సేమ్, మనకి ఏం కావాలి ఇప్పుడు c వాల్యూ తెలుసు, ఇప్పుడు మనం ఈ c వాల్యూ తీసుకపోయి 3లో కానీ 4లో సబ్ చేద్దాం, ఇప్పుడు 4లో సబ్ చేద్దాం, c = 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 3 ఏముంది మన అక్కడ 4g + c + 4 = 0, 4g + c అంటే ఏందమ్మా 0 + 4 = 0, అంటే 4g + 4 = 0, 4g +4 లెఫ్ట్ సైడ్ ఉందమ్మా, రైట్ సైడ్ పోతే ఏమవుతుంది -4, అప్పుడు g -4, ఈ 4 వదిలితే /4, 4 1 జా 4 1 జా, అంటే g ఎంతమ్మా -1, g -1, ఇక్కడ మన కండిషన్ ఉంది f = g, అంటే g వాల్యూ ఎంత వస్తుంది f వాల్యూ ఎంత, g = 1, f ఏమమ్మా -1, f -1, నీకు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ = 0, c వాల్యూ = 0, ఈ 3 వాల్యూస్ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా ఈక్వేషన్ 1లో g, f, c substitute in equation 1, x² + y² + 2gx + 2f5 + c = 0, x² + y² + 2 g ఎంతమ్మా -1x + 2 f -1y + c వాల్యూ 0 = 0, అంటే x² + y² ప్లస్ ఇంటూ మైనస్ -2 × x 2x ప్లస్ ఇంటూ మైనస్ -2 × y 2y = 0, అంతేమా, అంటే x² + y² -2x -2y = 0, c వాల్యూ 0 కాబట్టి అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా చూడండి ఒకసారి, నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ వన్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఈ సెకండ్ వన్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c = 0, given points a = 3, 4, b = 3, 2, c = 1, 4, చూడమ్మా ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ a = 3, 4, ఈ 3, 4లో ఒకటి ఏమనుకుంటామా x వాల్యూ అనుకుంటాం, ఈ x వాల్యూ ఒకటి y వాల్యూ, చూడమ్మా ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ అంటే ఏం రాస్తామా x² 3² y² 4² + 2gx 3 + 2f5 అంటే 4 + c = 0, 3² 9, 4² 16 + 3 2 6g + 4 2 8f + c = 0, ఫస్ట్ 6g + 8f + 4, 6g + 8f + c + 16 + 9 25 = 0, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ b మా, b వాల్యూ ఏందమ్మా 3, 2, 3 ఎలిమెంట్ ఏమమ్మా x, y = 2, ఒకటి x అనుకుంటా ఒకటి y అనుకుంటా, ఎందుకు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, చూడమ్మా x² 3² y² 2² + 2gx 3 + 2fy
2 plus c equal to 0. 3 square 9, 2 square 4, 3 2 ja 6g, 2 2 ja 4f plus c equal to 0. 6g plus 4f plus c plus 9 plus 4 13 equal to 0. Equation 3. Next mark. Equation 1 passing the point C. ఏది మా 1, 4. 1, 4. X is equal to 1, y is equal to 4. సబ్స్టిట్యూట్ చేస్తామా. X square 1 square, y square 4 square plus 2gx1 plus 2f5 4 plus c equal to 0. 1 square 1, 4 square 16, 2 1 ja 2g plus 4 2 ja 8f plus c equal to 0. 2g plus 8f plus c, 16 plus 1 17 equal to 0. Equation 4. ఇప్పుడు చూడమ్మా, మనకు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 2లో వాల్యూ 25 ఉంది, ఈక్వేషన్ 3లో వాల్యూ 13 ఉందమ్మా. 13 ఎక్స్ట్రా 25 ఎక్స్ట్రా 25 ఎక్స్ట్రా కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 మీన్స్ 6g ఇక్కడ ఈక్వేషన్ 2 25 ఉంది, ఈక్వేషన్ 3 13 ఉంది. మనం హైయెస్ట్ ఈక్వేషన్ నుంచి లోయెస్ట్ ఈక్వేషన్ తీయాలి. కాబట్టి 25 నుంచి 13 అంటే ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 ఏముంది 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ ఈక్వేషన్ 2 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0 అంటే 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 6g మైనస్ 4f ఎందుకు బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ తో పట్టుకేస్తే ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం క్లాస్ తీయడం ప్లస్ c మైనస్ c ప్లస్ 6g మైనస్ 6g చూడమ్మా ప్లస్ 8f మైనస్ 4f 8f లో 4f పోతే 4f. నెక్స్ట్ చూడమ్మా 25లో 13 తీసాయి, 25లో 13 తీస్తే 2 1 ఏమి ప్లస్ 12 ఈక్వల్ టు 0. 4f ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోతే మైనస్ 12. f ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 బై 4. 4 1 జా 4 3 జా f ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3. నీకు ఎఫ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలమ్మా జీ వాల్యూ కావాలి. ఎఫ్ వాల్యూ వచ్చింది కాబట్టి జీ వాల్యూ కావాలి. చూడమ్మా ఇప్పుడు ఈక్వేషన్ నేను చూడమ్మా ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చూడమ్మా. ఈక్వేషన్ 3 13 ఉంది, ఈక్వేషన్ 4 17 ఉంది. ఏది హైయెస్ట్ ఈక్వేషన్ 4 కాబట్టి ఈక్వేషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ చూడమ్మా ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 ఎలా ఐడెంటిఫై చేయాలా, ఏది హైయెస్ట్ వాల్యూ ఉందో చూడాలా. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఏది హైయెస్ట్ 17 కాబట్టి 17 నుంచి లోయెస్ట్ వాల్యూ ఇస్తా. ఫస్ట్ ఇది రాయమ్మా ఈక్వేషన్ 4 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3 మా 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఒకటే గుర్తుపెట్టుకోమా సి వాల్యూ క్యాన్సిల్ కావాలా. సి వాల్యూ క్యాన్సిల్ అయితే నువ్వు చేసిన మెథడ్ కరెక్ట్ అని చూడమ్మా. ఇప్పుడు ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ మా ఇక్కడ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి, ఇంకేం క్యాన్సిల్ కావాలమ్మా. చూడమ్మా ఇక్కడ మైనస్ 6gలోంచి 2g పోతే మైనస్ 4g, 8f లో 4f పోతే ప్లస్ 4f, 17లో 13 పోతే ప్లస్ 4 ఈక్వల్ టు 0. మైనస్ మళ్ళీ చేస్తే 4g మైనస్ 4f మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తం 4తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే 4తో డివైడ్ అవుతుంది అంటే 4 1 జా 4 1 జా 4 1 జా ఈక్వేషన్ దమ్మా 5.
ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 లో ఎఫ్ వాల్యూ సబ్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 అంటే జీ మైనస్ ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా -3 -1 ఈక్వల్ టు 0. జీ మైనస్ +3 -1 ఈక్వల్ టు 0. అప్పుడు జీ +3 లో -1 అవుతుందమ్మా +2 ఈక్వల్ టు 0. జీ ఈజ్ ఈక్వల్ టు ఏమ్మా 2. నీకు ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు. ఇంకేం వాల్యూ కావాలా? సి వాల్యూ కావాలా? సి వాల్యూ కావాలంటే సింపుల్ అమ్మా, మనకు ఈక్వేషన్ 3 ఈజీ ఉంది కాబట్టి ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ? జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ మనం ఈక్వేషన్ 3 లో చెప్తే మనకు సి వాల్యూ వస్తుంది కాబట్టి జీ ఎఫ్ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా? ఈక్వేషన్ 1 లో. అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ లో చెప్తున్నారండి, ఒక్కొక్క ప్రాబ్లం డిఫరెంట్ చెప్పండి, ఈజీగా ఉంటాయి. చూడమా ఇప్పుడు ఈక్వేషన్ 3 చూడమా 6 జీ అంటున్నాడు, జీ వాల్యూ ఎంత అవుతుందమ్మా 2. జీ -3 -2 మా ఇక్కడ, ఎందుకంటే జీ +2 = 0 అవతల పోతే -2 మా -2. జీ వాల్యూ ఎంతమ్మా -2 +4 ఎఫ్ వాల్యూ ఎంతమ్మా -3 +c +13 = 0 -12 +c +13 = 0 అంతే కదా. 6 2 12 -12 +2 -4 3 12 -12 -24 +c +13 = 0. చూడమ్మా ఇప్పుడు కనిపిస్తుందా? చూడండి ఒకసారి. ఓకే అమ్మా చూడమ్మా ఇప్పుడు 24 లో 13 తీస్తాయి. 24 లో 13 తీస్తే 1, 2 లో 1 తే 1 అంటే c -11 = 0. c = 11. చూడమ్మా ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూ వచ్చినాయి? జీ వాల్యూ వచ్చింది, ఇది జీ వాల్యూ, ఈ ఎఫ్ వాల్యూ, ఇది జీ వాల్యూ, ఇది సి వాల్యూ. ఇప్పుడు ఈ 3 తీసుకుని ఎక్కడమ్మా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాం. చూడండి మా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ ఏబిసి. ఈక్వేషన్ 1 పాజింగ్ ద పాయింట్ 3, 4. ఒక ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటాం, ఒక ఎలిమెంట్ వై అంటాం. ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్, వై స్క్వేర్ 4 స్క్వేర్, 2gx 3, 2fy 4 + c చేస్తే మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. మళ్ళీ ఈక్వేషన్ 1 పాజింగ్ ద బి పాయింట్ 3, 2. ఎక్స్ అంటే ఎంతమ్మా 3 స్క్వేర్, వై స్క్వేర్ 2gx 3, 2fy 2 + c. ఇక్కడ మెయిన్ తీసేటప్పుడు ఈక్వేషన్స్ ఏది అంటే కాన్స్టెంట్ పట్టుకోవాలమ్మా. ఇది 25 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఏది హైయెస్ట్ 25. 25 నుంచి 3 తీయాలి అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 - ఈక్వేషన్. ఇలా చేసేసాం. ఇప్పుడు మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఈ 3 తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1 చూడండి ఇప్పుడు మనకు స్పేస్ లేదు కాబట్టి రఫ్ చేసేస్తున్నాం. చూడమ్మా జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g, జీ వాల్యూ ఎంత ఉందమ్మా -2. ఎక్స్ ప్లస్ 2f, ఎఫ్ ఎంత ఉందమ్మా -3y ప్లస్ సి, సి ఎంత ఉందమ్మా 11 = 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 -4x ప్లస్ 2 -6y ప్లస్ 11 = 0. ఇది మా పాసింగ్ ద 3 పాయింట్స్ ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ ద 3 పాయింట్స్. ఇది చేసినందుకు మనకు 8 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకో, నోట్ చేసుకో. మనకు ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు, 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి అడుగుతాడు, లేదంటే మనకు 3 పాయింట్స్ ఇచ్చి అడుగుతాడు అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఆల్రెడీ మనము ఈ 2 చేశాను, ఇది హోంవర్క్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ మెథడ్లో ఆల్రెడీ నేను 2 చేశాను, ఇది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అంతే. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c = 0. ఫోర్త్ వన్ మా ఆల్రెడీ దీంట్లో పేజ్ నెంబర్ 207లో రోమన్ 3లో 1 2 3 4 5 ఉన్నాయి.
ఫస్ట్ వన్ చెప్పాను, థర్డ్ వన్ చెప్పాను, ఫోర్త్ వన్ నేను చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సెకండ్ వన్ మీరు చేసుకోండి. సేమ్ మెథడ్ ఇది. ఫస్ట్ చూడండి, ఇదే మెథడ్. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా 4, 1, బి ఈక్వల్ టు 6, 5. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ ఏ 4, 1. ఒకటి ఎక్స్ ఒకటి వై. ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్, వై స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2gx4 ప్లస్ 2fy 1 ప్లస్ c ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ 1, 4 2 జా 8g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ బి పాయింట్ 6, 5. ఒకటి ఎక్స్ వై. ఎక్స్ స్క్వేర్ 6 స్క్వేర్, వై స్క్వేర్ 5 స్క్వేర్, 2gx 6, 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ అంటే 36, 5 స్క్వేర్ అంటే 25, 6 2 జా 12g, 5 2 జా 10f ప్లస్ c ఈక్వల్ టు 0. 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ ఎంతమ్మా 36 ప్లస్ 25 61 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 చూడండి, 36 ప్లస్ 25 11 61. నెక్స్ట్ మనకు సెంటర్ ఇచ్చినాడు. సెంటర్ సి మన g, -f లైస్ ఆన్ ద లైన్ ఇచ్చాడు మా 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే g బదులు ఇక్కడ x బదులు -g, y బదులు -f. ఎందుకు? ఈ లైన్ పైన సెంటర్ ఉంటున్నాడు. సెంటర్ -g, -f లైస్ ఆన్ ద లైన్ 4g -g ప్లస్ 3f -f మైనస్ 24 ఈక్వల్ టు 0. మైనస్ 4g మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. మనకు స్టార్టింగ్ లో నెగిటివ్ వాల్యూ అవుతుంది. నెగిటివ్ వాల్యూతో మల్టిప్లై చేయము. అప్పుడు ఏమవుతుంది? 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈక్వల్ టు 0. లేదనుకో మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు లోపల ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్. చూడమ్మా, అప్పుడు 4g 3f 24 ఈక్వల్ 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ లో ఒక ఈక్వేషన్ తీసేద్దాం. ఇటుమా ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 61 ఉంది. ఏది టు 61 ఫ్రమ్ ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 ఎంత? 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0. 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 మైనస్ 8g మైనస్ 2f మైనస్ c మైనస్ 17 ఈక్వల్ టు 0. ప్లస్ c మైనస్ c క్యాన్సల్ మా. ఇక్కడ 12g నుంచి 8g పోతే మా 4g, 10f లో 2f పోతే మా ప్లస్ 8f, 61 లో 17 మా. 61 లో 17 తీస్తే 10 లో 7 పోతే 3 4, ఇక్కడ 5 ఉంటుంది మా. 5 లో 44 అంటే 44. ఏం 44? ప్లస్ 44 ఈక్వల్ టు 0. ఇక్కడ మొత్తం చూడమ్మా 4 తో పోతుందా? మొత్తం ఈక్వేషన్ 4 తో చూడమ్మా. 4 1 జా 4 2 జా 4 11 జా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఇంతకుముందు మనము ఒక ఈక్వేషన్ నుంచి ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఏం లేదు మా, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 5 సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 సాల్వింగ్ అంటే ఎలా అంటే మా, జీ కోసెంట్ ఏందమ్మా 4, ఎఫ్ కోసెంట్ ఏందమ్మా 3, కాన్స్టెంట్ 24. కోసెంట్ అంటే జీ పక్కన ఉండే వాల్యూ, జీ పక్కన ఏముంది 4, ఎఫ్ పక్కన ఏముంది 3. దీన్ని రాయమ్మా. జీ పక్కన ఏందమ్మా 4 3 24. మళ్ళీ దీన్ని రిపీట్ రాయాల 4 3 24. ఈక్వేషన్ 5 మా, జీ పక్కన ఏం లేదంటే 1 1 2 11 1 2 11 1 2 11. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్. ఇది చేస్తే జీ వాల్యూ
ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. జీ వాల్యూ చూడమ్మా 11 into 3 ఎప్పుడైనా మల్టిప్లై చేసినప్పుడు ఇలా చేద్దాం. 11 into 3 33 minus 24 into 2 4 2s are 8 2 2s are 4 48. Next F ma 24 1s are 24 minus 11 into 4 44. Next constant ma 4 2s are 8 3 1s are 3. G by minus 48 లో 33 మా ఎంతమ్మా 3 లో 8 పోతే 8 లో 3 పోతే 5 15 minus 15. నెక్స్ట్ F by 44 లో 2 పోతే మా minus 20. 1 by 8 లో 3 పోతే మా 5. G by constant G వాల్యూ ఎంత ఉంది -15. కాన్స్టెంట్ ఎంత మా 5 5 1 జా 5 3 G ఈజ్ ఈక్వల్ ఎంత మా -3. F by constant F వాల్యూ ఎంత ఉంది -20. కాన్స్టెంట్ ఉంది 5 5 1 జా 5 4 జా F ఎంత ఉంది మా -4. F -4 చూడమ్మా G -3 F -4. చూడమ్మా మనకు G వాల్యూ F వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలా C వాల్యూ కావాలా. C వాల్యూ కావాలంటే సింపుల్ చూడు ఇక్కడ 17 ఇక్కడ 61 ఉంది ఇక్కడ 20 ఇక్కడ ఉంది. మనకు C వాల్యూ ఉండేది ఈ రెండు ఈక్వేషన్. ఇది హైయెస్ట్ వాల్యూ ఇది లోయెస్ట్ వాల్యూ. ఒకటి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ G వాల్యూ F వాల్యూ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు C వాల్యూ వస్తుంది. G వాల్యూ తెలుసు C వాల్యూ తెలుసు F వాల్యూ తెలుసు. అప్పుడు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడమ్మా ఇప్పుడు మనము G వాల్యూ F వాల్యూ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా చూడండి ఈక్వేషన్ 2 అది అలాగే ఉండండి మనకు అవసరం లేదు దాంతో వదిలేస్తే చూడమ్మా ఇక్కడ చూడండి G కామా F సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2 మా 8 G వాల్యూ ఎంత మా -3 ప్లస్ 2 F అంటే మా -4 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఇందుకు మనకు C వాల్యూ కావాలి. 8 3 జా -24 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. -24 -8 మా -32 ప్లస్ C ప్లస్ 17 ఈక్వల్ టు 0. -32 లో 17 తీమ్మా ఎంతమ్మా ఇక్కడ 5 2 ఉంటుంది 2 లో 1 పోతే 1 అంటే -15 -15 ప్లస్ C ఈక్వల్ టు 0. C ఈజ్ ఈక్వల్ టు -15 అవుతాయి +15 చూడమ్మా మనకు ఇక్కడ G వాల్యూ ఇక్కడ C వాల్యూ తెలుసు ఇక్కడ G వాల్యూ తెలుసు F వాల్యూ తెలుసు. ఈ మూడు తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా ఈక్వేషన్ 1 చూడమ్మా G కామా F కామా C సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇదే కదా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g వాల్యూ ఎంత ఉంది -3x ప్లస్ 2f మైనస్ 4y ప్లస్ C ఎంత ఉంది మా ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6x ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8y ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇక్కడికి అయిపోయింది మనకు సర్కిల్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయింది. సర్కిల్ చాప్టర్లో మీకు 2 మార్క్స్ అయిపోయినాయి 8 మార్క్స్ అయిపోయినాయి. 8 మార్క్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి 8 మార్క్స్ ఎట్లా అడుగుతా అంటే 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇస్తాడు ఆ మెథడ్ అని అడుగుతాడు లేదా పాసింగ్ 3 పాయింట్స్ ఇస్తాడు. ఖచ్చితంగా సర్కిల్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. నేను 2 చెప్పాను ఒకటి మీరు హోంవర్క్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చేది మొత్తం 5 ఉన్నాయి 5 లో 3 చెప్పాను 2 మీరు హోంవర్క్ చేసుకోండి. ఇక్కడికి మనకు సర్కిల్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ పెరాబోలా తర్వాత ఎలిప్స్ తర్వాత హైపర్బోలా. ఓకేనా సర్కిల్ చాప్టర్ ఇక్కడికి 8 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. మనకు 1 మార్క్ కూడా వచ్చు. ఇక్కడికి సర్కిల్ అంటే ఏపీ స్టూడెంట్స్కి న్యూ సిలబస్లో అంటే తెలంగాణ వాళ్ళకి కాదమ్మా ఏపీ స్టూడెంట్స్కి న్యూ సిలబస్ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తాను పారాబోలా చెప్తాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈ సర్కిల్ చాప్టర్ ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్ సెకండరీ వాళ్ళకు చాలా యూజ్ పడుతుంది. మా సేమ్ ప్రాబ్లమ్స్ వాల్యూస్ సేమ్ ఇక్కడ కూడా మీకు 8 మార్క్స్ వస్తాయి. ఇంకోటి
ఏపీ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్కు 1B 2B ఆల్రెడీ నేను ప్రతి వీడియో అప్లోడ్ చేసి పెట్టాను. మీరు మన ఛానల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్కు ఓల్డ్ సిలబస్ ఆల్రెడీ నేను 2-3 ఇయర్స్ నుంచి మొత్తం చెప్పి లోకస్, చేంజ్ ఆఫ్ యాక్సెస్, స్ట్రైట్ లైన్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, 3D జామెట్రీ, లిమిట్స్, డిఫరెన్షియేషన్ మొత్తం చెప్పాను. మొత్తం ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్లో మన ఛానల్లో పోయి ప్లేలిస్ట్ చూస్తే లోకస్ అన్ని 1B తెలంగాణలో ఉంటాయి. ఈ ఏపీ వాళ్ళకి మాత్రం కొత్త సిలబస్ చేంజ్ అయింది కాబట్టి వీళ్ళకి ఒక్కో చాప్టర్ చెప్పుకుంటూ రావాలా. వినండి, ఖచ్చితంగా మీకు 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తాను. మొత్తం మ్యాథ్స్ మొత్తం సబ్మిట్ చేస్తాను. తర్వాత లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చెప్పి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నోట్ చేసుకోండి.